పాలంపల్లి అనే గ్రామంలో గత 40 సంవత్సరాలుగా 100 కుటుంబాలు మట్టి వినాయకుని విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుండే ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని విగ్రహాలు కడప జిల్లా వ్యాప్తంగా తరలిస్తారు. చిత్తూరు జిల్లా కూడా సరఫరా చేస్తారు. కానీ వీరికి సరైన రేట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి రవాణాకు పోలీసులు, రెవెన్యూ అధికారులకు చలానా కట్టడం ఇబ్బందిగా ఉందని అంటున్నారు. తమ గ్రామస్తులకు కులవృత్తిని ప్రభుత్వం తగిన స్థలాన్ని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. కడప నగర శివారులో గత 40 సంవత్సరాల నుంచి మట్టి వినాయక బొమ్మలు కుమ్మరి కులస్తులు ఇక్కడ చేస్తున్నారు. కెమికల్ బొమ్మలు వద్దు, మట్టి వినాయకులే ముద్దు అనే నిదానంతో ఈ గ్రామంలో దాదాపు 100 కుటుంబాల పైనే కుమ్మరి కులస్తులు మట్టిని నమ్ముకొని ఇక్కడ మట్టి వినాయకుని విగ్రహాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మట్టితో వినాయకుని బొమ్మ తయారు చేసే కొందరు ఉన్నారు ఇక్కడ. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బొమ్మలు చేస్తున్నారు? ఎక్కడెక్కడికి ఈ బొమ్మలు మీరు వ్యాపారం చేస్తున్నారు అని చెప్పండి. మేము 40 సంవత్సరాల నుంచి ఇదే వృత్తితో చేస్తున్నాము. ఈ వినాయక విగ్రహాల మీదనే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహం వాడి మాకు కొద్దిగా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము. కాకుంటే ఇప్పుడు ప్లాస్టర్ పాలిస్ అవి వచ్చినాయి, దాని మీద మోజుపడిపోతున్నారు. మాకు గవర్నమెంట్ ఏదన్నా ఉపాధి కల్పించేదానికి మట్టి కూడా సరిగ్గా దొరకడం లేదు. కొద్దిగా మట్టి అందుకు సదుపాయం కల్పించి మాకు కొద్దిగా చేయూత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు సంవత్సరం ఎన్ని బొమ్మలు తయారు చేస్తారంటారు? ఒక 2000-3000 బొమ్మ తయారు చేస్తాం. మట్టి విగ్రహాలు అన్నీ ఏమి పెయింట్ వేయకుండానే, ఓన్లీ రంగు వేయకుండా విగ్రహాలు తయారు చేస్తాం. మా దగ్గర 1.5 అడుగు నుంచి 4 అడుగుల వరకు మట్టి విగ్రహాలు దొరుకుతాయి. మేము ఈ కడప దగ్గరలో ఉన్న పాలంపల్లి గ్రామం మాది. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహం వాడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడికి పోతాయి మన మట్టి బొమ్మలు? మన కడప జిల్లా వరకు పోతాయి. గిద్దలూరు, రాజంపేట, రాయచోటి, కమలాపురం, కూడా ఎర్రగుంట్ల, పొద్దుటూరు అక్కడల్లా మేము సప్లై చేస్తాము. ఇప్పుడు మా ఊర్లో దాదాపు 100 కుటుంబాలు పైన ఉన్నారు. అయితే అంతంత మాత్రమే ఈ వచ్చినప్పుడు చేసుకుంటాము. ఈ వాతావరణం సరిగ్గా అనుకూలించడం లేదు. వారం 10 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల తయారు చేసుకోలేకున్నాము. ఆర్డరేమో వస్తున్నాయి, కాకుంటే వర్షాల వల్ల మట్టి దొరకడం లేదు. చేసుకునే దానికి రంగులు వేసుకునే, ఈ బొమ్మలు వేసుకునే దానికి ఇబ్బందిగా ఉంది. ఏమన్నా గవర్నమెంట్ కొద్దిగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం మేము. ఇక్కడ మనతో గ్రామస్తుడు మరొక అతను ఉన్నాడు. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఇక్కడ మట్టి వినాయకుని బొమ్మలు తయారు చేసుకొని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడ ఇలా స్థితిగతులు ప్రభుత్వాలు ఎలా పట్టించుకున్నారు అంటున్నారు? మాది వచ్చి కడప నగరంలో పాలంపల్లి గ్రామం మాది. ఇక్కడ మేము చిన్నతనం నుంచి కూడా మట్టి బొమ్మలు తయారు చేస్తున్నారు. రాను మట్టి బొమ్మలు పోయి ప్లాస్టర్ బొమ్మలు వచ్చినాయి. దాంతో కొంతమంది ఈ మధ్యన కొన్ని బొమ్మలు కూడా తగ్గిస్తారు. కొంతమంది వేరే దాని మీద కూడా, వేరే వృత్తి మీద కూడా ఎదుగుతారు. మొత్తం ఈ ఊరిలో దాదాపు 100 కుటుంబాల పైన అయితే ఉన్నాయి. మన చెరువులో మట్టి తెచ్చుకొని సంవత్సరానికి ఒకసారి అవకాశం వస్తుంది, తోలుకుంటారు. మొన్న ఈ మధ్యన అయితే కొంచెం మట్టి కూడా కొంచెం వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. దాంతో ఈ వర్షాలు అందుకు వస్తే కానీ కొంచెం వీళ్ళకి ఇబ్బంది. ఆ పెయింట్ అందుకు ఆరదు. మన రంగులు వేస్తారు కదా, రంగులు ఆరదు. రెండోది ప్లాస్టర్ బొమ్మలు వచ్చినానికి వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. టౌన్లో కూడా ఎక్కడంటే అక్కడ పెట్టనీరు వెళ్ళను బొమ్మలు. కొంచెం ట్రాఫిక్ అందుకు ఇబ్బంది అని చెప్పేది అక్కడ పోయి ఇక్కడ పోంటారు. చాలా అవస్థలు పడతారు వీళ్ళైతే మట్టి బొమ్మలు అమ్ముకోవాలంటే. ప్లాస్టర్ బొమ్మలు అయితే రోజుకు ఒక 1000 అమ్మడపోతే ఇలా మట్టి బొమ్మలు రోజుకు 100-200 అమ్మడపోతే కూడా కష్టంగా ఉంటుంది. ఈ 100 కుటుంబాలు అయితే నేను చిన్నతనం నుంచి కూడా చూసాను, వీళ్ళు మట్టే నమ్ముకొని బతుకుతున్నారు. గవర్నమెంట్ తరఫున ఇంత ముందేదో ఇస్తాను సారే అది ఇదని చెప్పి ఈ మధ్యన అవి కూడా ఇవ్వడంలో వీళ్ళకు ఏది గవర్నమెంట్ తరఫున అయితే సహకారం లేదు వీళ్ళకు. వీళ్ళు చేసుకోవాలి. కొన్ని సంవత్సరాలు అయితే నాకు తెలిసి 1000 బొమ్మలు తీసుకుపోయిన ఒక వ్యక్తి అయితే మళ్ళీ తిరిగి 500 బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా. ఏమంటే మిగిలిపోతాయి. ఆ ప్లాస్టర్ పాలిస్ బొమ్మల ముందర అంత కలగా ఇవి అవపరావు. మట్టి బొమ్మలు చేత్తో తయారు చేస్తారు కాబట్టి ఆ 500 బొమ్మలు మళ్ళీ వీళ్ళు సంవత్సరం అంతా ఇంట్లో ఎత్తిపెట్టుకొని మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ పెయింట్ కొట్టి మళ్ళీ అమ్ముకోవాలి. ఆ విధంగా నష్టం వస్తుంది. కాబట్టి చాలామంది మా ఊర్లో కూడా నేను చూసినట్లోనే దాదాపు ఒక 30-40 కుటుంబాలు బొమ్మలు కూడా వేయడం కూడా తగ్గించేస్తారు. పూర్తి తగ్గించేసి ఇంకో దాని మీద ఏదైనా ఇది చేసుకుంటారు. చదువుకునే పిల్లలు అయితే ఎందుకు లేని చెప్పేసి కొన్ని ఉద్యోగాలను చేసుకొని ఇది చేసుకుంటారు. కాబట్టి ఈ కుమ్మర వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులకైతే గవర్నమెంట్ తరఫున ఏదైనా కొంచెం సహాయ సహకారాలను అందిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటాను. ఇక్కడ పాలంపల్లి గ్రామస్తులు గత 40 సంవత్సరాల నుంచి మట్టి వినాయక బొమ్మలు తయారు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీళ్ళను పట్టణంలో ఒక స్థలంలో పెట్టుకొని వీళ్ళు అమ్ముకోవాలని చూస్తుంటే అక్కడ ప్లాస్టిక్ బొమ్మలు వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు అందరూ. ఈ మట్టి బొమ్మలు తయారు చేసుకొని జీవనం సాగించాలంటే టౌన్లో ఒక ప్లేస్ కేటాయించి వీళ్లకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని ఇక్కడున్న గ్రామస్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రవితో ఏ న్యూస్ కడప నుంచి రాము.